టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు తొలి సినిమా ప్రాణం ఖరీదు నుండి మొన్నటి బోలాశంకర్ వరకు ఒక్కో సినిమాతో నటుడిగా గొప్ప పేరు గడిస్తూ ఎన్నో విజయాలు అందుకుంటూ ఎందరో ప్రేక్షక అభిమానుల యొక్క ప్రేమతో కొనసాగుతూ ఉన్నారు. అలానే పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మానవతావాదిలా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అటువంటి మెగాస్టార్ గారికి ఇటీవల భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇక విషయం ఏమిటంటే తాజాగా భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో భాగంగా ఈసారి మెగాస్టార్ గారికి దేశంలో 2వ అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఇకపోతే దీనిపై ప్రకటన రావడంతో మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న వీడియో వెబ్సైట్ ద్వారా భారత ప్రభుత్వానికి ప్రధాని మోడీ గారికి ప్రత్యేకంగా తన కృతజ్ఞతలు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. నటుడుగా ఇకపై మరింత మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షక అభిమానుల్ని అలరించేందుకు తాను మరింతగా కష్టపడతానని, అలాగే ప్రజలకు తన వంతుగా మరింత సేవ చేసేందుకు కూడా తాను ఎప్పుడూ సిద్ధమని మెగాస్టార్ గారు తన వీడియోలో తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పద్మభూషణ్ విభూషణ్ రావడంతో చిరంజీవి గారికి అన్ని రకాల ప్రముఖులు ఫోన్లు చేసి అభినందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి పీఎం నరేంద్ర మోడీ గారు ఫోన్ చేశారట. ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ.